మాదక ద్రవ్యాల మహమ్మారిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. డ్రగ్స్ వాడకం అనేది కేవలం ఒక వ్యక్తిగత సమస్య కాదని ఆయన చెప్పారు. అది కుటుంబాలను నిలువునా చీలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజ పునాదులనే కదిలించే అత్యంత ప్రమాదకరమైన సామాజిక సవాలని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తన పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. ఈ విషయంలో రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. మాదక ద్రవ్యాల ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు, యువతకు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన దేశానికి యువతే అతిపెద్ద బలమని, మన యువతరంలో అపారమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని వెల్లడించారు. వారిలో అద్భుతమైన భవిష్యత్తు దాగి ఉందన్నారు. ఈ అపారమైన యువశక్తిని సరైన మార్గంలో మలచాలని సూచించారు. వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా విద్య, క్రీడలు, సాంస్కృతిక విలువల పట్ల వారిలో మక్కువ పెంచాలన్నారు. నైపుణ్యాభివృద్ధికి తగిన అవకాశాలు కల్పించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలన్నారు. యువతను క్రమశిక్షణ, గౌరవం, సార్థకమైన జీవితం వైపు నడిపించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. డ్రగ్స్ దుష్ప్రభావాలపై ప్రజల్లో భారీగా అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. మత్తుకు బానిసలైన వారికి మెరుగైన పునరావాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అదే సమయంలో డ్రగ్స్ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు కఠినమైన చట్టాలను అమలు చేస్తామని హెచ్చరించారు. కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపునిస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజాప్రభుత్వం ఉపాధ్యాయులను నాయకులుగా భావిస్తోందన్నారు. విద్యా వ్యవస్థలోని సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని చెప్పారు. విదేశాల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులంతా చేంజ్ మేకర్స్ కావాలని ఆకాంక్షించారు. సింగపూర్లో నేర్చుకున్న అంశాలను అమలు చేసేందుకు నాయకత్వం వహించాలన్నారు. విద్యపై అధ్యయనానికి ఇటీవల సింగపూర్ వెళ్లి వచ్చిన 37 మంది ఉపాధ్యాయులతో మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసంలో నిన్న సమావేశమయ్యారు. సింగపూర్ పర్యటనలో తెలుసుకున్న అంశాలు, రాష్ట్రంలో వాటిని అమలు చేయడానికి గల అవకాశాలను టీచర్లు మంత్రికి వివరించారు. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా విధానం కోసం అధ్యయనం చేస్తున్నామని లోకేష్ చెప్పారు. 75 ఏళ్ల సీఎం చంద్రబాబు ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటారని గుర్తు చేశారు. ఇటీవల ఆయన సింగపూర్ వెళ్లి అక్కడి ప్రధాని, ఇతర మంత్రులను కలిసి పలు కొత్త విషయాలపై అధ్యయనం చేశారని చెప్పారు. ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలతో కాకుండా ఇతర దేశాలతో పోటీ పడాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఎలాంటి పైరవీలకు తావు లేకుండా బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా చేపట్టామని వివరించారు. అభ్యాసన ఫలితాలు, అనలిటికల్ థింకింగ్స్పై దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు మంత్రి సూచించారు. విద్యా వ్యవస్థలో నేను చెప్పినట్లు మార్పులు రావాలంటే సింపుల్గా స్విచ్ ఆన్ ఆఫ్ చేయలేం, స్లోగా ట్రాన్సిషన్ చేయాలి. అంటే మేము తీసుకునే నిర్ణయాలన్నీ కూడా పిల్లల్ని మనసులో పెట్టుకుని తీసుకోవాల్సిన నిర్ణయాలు. నీ జర్క మేము తీసుకోకూడదు. ఇది చేసిన పిల్లలు కోప పోగలుగుతారా, ఎంతవరకు కోప పోగలుగుతారు ఒకటి. రెండోది కూడా మనం చూస్తే మనకొచ్చే పిల్లలు చాలా డిఫరెంట్, డైవర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. నేను ఇంటర్మీడియట్లో ఒక మధ్యాహ్న భోజనం తిరిగి ప్రవేశపెట్టాం. మనం వచ్చిన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజ్కి వెళ్ళా. అక్కడ ఒక చెల్లెలతో కూర్చొని మాడుతూ ఉన్నాను. అమౌంట్ ఉంది. చిన్న వయసులోనే తల్లి తండ్రి చనిపోయారు. అమ్మమ్మ దగ్గర పెరుగుతుంది. అమ్మమ్మ చేపలు పట్టుకుని ఇంటికి వస్తే భోజనం ఉంటుంది, లేకపోతే ఉండదు కృష్ణానదిలో. సో ఆ మిడ్ డే మీల్ స్టూడెంట్ కిట్ వల్ల షీఈ్ ఏబుల్ టు కంటిన్యూ అవర్ ఎడ్యుకేషన్. అంటే సైకలాజికల్లీ ఎంత ట్రామా వెళ్ళి ఉంటుందో పాప ఆలోచిస్తే. సో మనకు వచ్చే పిల్లలు కూడా చాలా డిసడ్వాంటేజ్ బ్యాక్గ్రౌండ్, బ్రోకెన్ హౌస్ హోల్డ్స్, సింగిల్ పేరెంట్, అబ్యూజివ్ పేరెంట్స్, మైగ్రెంట్స్. సో ఇవన్నీ చూస్తే కూడా హౌస్ హోల్డ్ గ్రూప్ నుంచి వస్తారు మన పిల్లలు. సో మనం ఏంటంటే ఆ పిల్లల్ని ఈ స్థాయికి తీసుకురావాలంటే చాలా ఎక్కువ ఎఫర్ట్ కూడా పెట్టాలి. మనందరం కలిసికట్టుగా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు వేరే పాఠశాల ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళేది ఏంటంటే పాజిటివ్ డిస్పోజిషన్ వెళ్తారు. మనకు అట్లా లేదు, మనకు ఆప్షన్ కూడా లేదు, మనం ఎవరిని కాదని అన్నాం. దాంతో ఏంటంటే మనం ఎక్కువ శ్రద్ధ కూడా పెట్టాలి. సో ఇది నేను మైండ్లో పెట్టుకుని చేస్తా. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చాలా కేర్ఫుల్గా, జాగ్రత్తగా చేస్తాం జరుగుతుంది. డెఫినెట్లీ అద్భుతమైన సలహాలు, సూచనలు వచ్చినాయి. యాక్చువల్లీ అన్ని అద్భుతంగా ఉన్నాయి. కొన్ని ఇమీడియట్గా అమలు చేయగలుగుతాం, కొన్ని గ్రేటర్ డిస్కషన్ జరగాలి, ఇన్స్టిట్యూషనల్ డిస్కషన్ జరగాలి. నేను కూడా ఆలోచించేది, మేడం గారు కూడా ఇక్కడ ఉన్నారు కనుక, ఎవరైతే ప్రజెంట్ చేశారో అది లీడర్గా మీరు లీడ్ చేసేదట ఆ వర్టికల్. సో దట్ మీరు ఏదైతే చేంజ్ చేయాలో మీతో మేము సంప్రదింపులు చేస్తాం. అవసరమైతే మీరు పీరియాడికల్గా వస్తాం మేడం గారిని కలిసి ఒక మెకానిజం క్రియేట్ చేసి అన్ని అమలు చేయకపోయినా మెజారిటీ మనం అమలు చేయగలుగుతామని నేను అనుకుంటున్నాను.
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు మంత్రి నారా లోకేష్ సూచించారు. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలని, రేషన్ కార్డుల విభజనను మరింత సులభతరం చేయాలని సూచించారు. అభ్యర్థి ఆధార్ నెంబర్తో సర్టిఫికెట్లన్నీ డీజీ వెరిఫై చేసేలా ఉండాలని ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్టీజీఎస్పై మంత్రి నారా లోకేష్ నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటా లేక్ పనులన్నీ జూలై నాటికి పూర్తి కావాలని మంత్రి ఆదేశించారు. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలని, రేషన్ కార్డుల విభజన, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, తొలగించే ప్రక్రియను మరింత సులభతరం చేయాలని, ప్రజల్లో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై మరింతగా అవగాహన కలిగేలా నెల రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్యార్థులు, అభ్యర్థులకు విద్యా క్రీడా సంస్థలు ఇచ్చే సర్టిఫికెట్లు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లన్నీ అభ్యర్థి ఆధార్ నెంబర్ ఆధారంగా డీజీ వెరిఫై ద్వారా పారదర్శకంగా పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంపై ఎల్నినో ప్రభావం, విద్యుత్ సరఫరాపై సమీక్షించారు. వర్జీనియా పొగాకు రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా కొనుగోలు ప్రక్రియను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షించాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సరాసరి ధర కిలోకు 200 రూపాయల కంటే తక్కువ ధరకు కొనుగోళ్లు జరిగేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వొద్దని అన్నారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా రాష్ట్రంలో యూరియా, డీఏపీ కాంప్లెక్స్ సహా అన్ని రకాల ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందేలా నిల్వలు, రవాణా, పంపిణీపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, కృత్రిమ కొరత, నిల్వ దాచివేత, అధిక ధరలకు విక్రయాలకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీ, వర్జీనియా పొగాకు సాగు జరిగే జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పొగాకు కొనుగోళ్లు, రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఖరీఫ్ సీజన్కు సంబంధించిన ఎరువుల లభ్యత, పంపిణీ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పొగాకు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, కంపెనీలు నిర్ణయించిన నిబంధనలకు లోబడి పారదర్శకంగా కొనుగోలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. 2026-27 పంట సంవత్సరానికి మార్కెట్ పరిస్థితులు, దేశీయ, అంతర్జాతీయ డిమాండ్, రైతుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్లో ఎఫ్సివి పొగాకు ఉత్పత్తి పరిణామాన్ని సుమారు 81 మిలియన్ కిలోలకు నిర్ణయించినట్లు తెలిపారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర, ఖరీఫ్ రైతులకు సకాలంలో ఎరువుల సరఫరా జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలియజేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ స్ఫూర్తికి అనుగుణంగా జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను నిష్పక్షపాతంగా సజావుగా జరుగుతోందని, ఇంటింటి సర్వేలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పేర్కొన్నారు. జిల్లాలో సుశిక్షితులైన 1792 మంది బిఎల్ఓలు ఉన్నారని, వీరి ద్వారా ఇంటింటిని సందర్శించి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తున్నట్లు, నింపిన ఫారాలను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 12,87,186 ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయడం జరిగిందన్నారు. జిల్లాలో సుశిక్షితులైన 1792 మంది బిఎల్ఓలు ఉన్నారని, వీరి ద్వారా ఇంటింటిని సందర్శించి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తున్నట్లు, నింపిన ఫారాలను స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 12,87,186 ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయడం జరిగిందన్నారు. తిరువూరులో 191,891, తిరువూరులో 191,891, విజయవాడ పశ్చిమంలో 164,660, విజయవాడ సెంట్రల్లో 161,219, విజయవాడ తూర్పులో 152,136, మైలవరంలో 2,33,979, నందిగామలో 192,895, జగయ్యపేటలో 190,406 మేర ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు వివరించారు. అదేవిధంగా జిల్లా మొత్తం మీద 139,977 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తయినట్లు తెలిపారు. బిఎల్ఓలు, అధికారులు ఈసీఐ నియమ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాలని, ఎలాంటి ప్రభావాలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా, నిబద్ధతతో సర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీసా సూచించారు. అర్హులను ఓటరు
జాబితాలో ఉండేలా చేయడంతో పాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉండటం వంటి వారి ఓట్లను తొలగించి స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితా లక్ష్యంగా చేపట్టిన ఈ సర్ ప్రక్రియలో ప్రజలు చైతన్యవంతంగా పాల్గొనాలని ఎన్యూమరేషన్ ఫారాలను నింపి సంబంధిత బూత్ స్థాయి అధికారులకు త్వరితగతిన అందజేసి ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు. పెనమలూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి బుద్ధి మార్చుకోవాలని, లేదంటే రాజకీయ సమాధి తప్పదని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హెచ్చరించారు. తన సహనం వల్లే గురువారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఉందని బోడే ప్రసాద్ తెలిపారు. కానూరు అభివృద్ధికి సహకరించాలి గాని రాజకీయ లబ్ధి కోసం అద్దలేని కారణాలతో ఆలజడులు సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. పోరంకిలోని పెనమలూరు నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిపక్ష నేత పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జి దేవభక్తుని చక్రవర్తిపై ధ్వజమెత్తారు. చక్రవర్తి అల్లర్లు సృష్టించి రాజకీయ అశాంతిని రాజేసి లబ్ధి పొందాలని క్రూరమైన ఆలోచనలు చేస్తున్నాడని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా చర్యలు చేయటం చక్రవర్తికి పరిపాటి అయిపోయిందన్నారు. కానూరు అభివృద్ధికి సహకరించాలి కానీ రాజకీయ లబ్ధి కోసం అర్థంలేని కారణాలతో అలజడులు సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎన్నుకుంటే ఎమ్మెల్యే అవుతారు తప్ప వేరే వాళ్ళు చేస్తే అవరని, ఈ విషయాన్ని చక్రవర్తి గమనిస్తే మంచిదని హితవు పలికారు. ఇది ఆరంభమంటూ సవాల్ విసిరితే పారిపోవడానికి మేమేమీ తప్పు చేసిన వారిని కాదని, ఒంటరిగానే గ్రామంలో తిరుగుతానని, ఏం చేస్తారో చేసుకోండి అంటూ ఎమ్మెల్యే సవాల్ విసిరారు. ఇప్పటికైనా విఘ్నతతో ఆలోచించి మాట్లాడే భాషతో పాటు ప్రవర్తనను మార్చుకుంటే ప్రజలు హర్షిస్తారు తప్ప ఇలాంటి పనుల వల్ల ప్రజలు చేదరించుకుంటారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతిరోజు శానిటేషన్ ఎలా ఉంది, ఎక్కడ ఏ రోడ్డు ఎలా క్వాలిటీగా చేస్తున్నారు, రౌడీలతోటో ఇంకొకరితోటో రావాల్సిన అవసరం లేదు. మళ్ళీ రేపు నుంచి తిరుగుతాను నేను మీ ఊళ్ళో, నాకేం భయం లేదు, తప్పు చేయను కాబట్టి భయం లేదు. నిన్న రాత్రి మేము ఎందుకు అక్కడ ఉన్నాము అనంటే పదే పదే నీ నోటి వెంట దూషణలు వస్తున్నాయి. ఆ దూషణలు ఆపటానికే పొరపాటున నువ్వు పోరంగి సెంటర్ లో ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని దూషించినట్లయితే ఆ పరిణామాలు ఎలా ఉండేవనేది మా వాళ్ళు చెప్పేవాడు. నేను అంతకన్నా ఎక్కువ మాట్లాడినా అక్కడ దాన్ని బట్టి. నీ అదృష్టం బాగుండి అక్కడ ప్రెస్ మీట్ జరగల, అంతా చూశారు, నీ వీర ప్రతాపం చూశారు. ఇప్పటికైనా చెప్తున్నా చక్రవర్తి గారు, ప్రతిపక్ష నాయకుడు గారు, చర్చించుకుందాం, ప్రశ్నించుకుందాం, కానీ దానికి ఒక భాష ఉంటుంది. అంతేగాని ప్రతిసారి కూడా నిన్న ఏం జరిగిందో నాకు తెలుసు, మీ నాయకులు ఏమి బుద్ధి పెట్టారో ఏం చెప్పారో నాకు తెలుసు. అక్కడంతా ఇల్లు తీసి విగ్రహం ఎక్కడ పెట్టాం, ప్రొక్లైన్ కాలువ పూడికి తీయడానికి కూడా ఖాళీ ఉంది, ఖాళీ ఉంచి అక్కడ విగ్రహం పెట్టాం. నువ్వెక్కడ పెట్టావు? నీ తాత విగ్రహం 2004లో రోడ్డు మధ్యలో పెట్టావు. ఇంకెంత మార్జిన్ ఉంది? అభిమానులు పెట్టారంట, దానికి ఒక సంఘం అంట. ఇవాళ ఎవరికి త్యాగాలు చేసిన వాళ్ళకే సంఘాలు, అభిమానులు ఉండట్లా. ఎవడు సొంత డబ్బా వాడు కొట్టుకోవాల్సిందే. నీ విగ్రహం నువ్వు పెట్టుకోవాల్సిందే, నా విగ్రహం నేను పెట్టుకోవాల్సిందే. ఏదో రాజకీయ లబ్ధి కోసం కొంతమంది ఏదో ఒక విగ్రహాలు పెట్టినా గానీ ఇవన్నీ కూడా నీ తాతగారు, మీ ఫాదరు, మీ ఇంట్లో పర్సనల్ ఇష్యూల జోలికి నేను వెళ్ళట్లా. విధానపరంగా ఎక్కడ తప్పులు జరుగుతా ఉన్నాయో ప్రభుత్వానికి గుర్తు చేశాం. ఏంటో గుర్తుంచుకోవాలంట. ఇక్కడ బెదిరేవాడు ఎవడో లేడు. నువ్వేదో ఏ రూపేసి గుర్తుంచుకో, ఇక్కడ ఏదో నువ్వు చెప్పగానే ఇక్కడ ఏదో వణికిపోయి మేము ఇళ్లలో దాక్కుంటాం అనుకుంటామేమో. నెల్లూరు బారా షాహీద్ దర్గాలో ప్రారంభమైన రొట్టెల పండుగకు తొలి రోజు భక్తులు భారీగా తరలివచ్చారు. దేశం నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత వేజండ్ల, మున్సిపల్ కమిషనర్ నందన్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అన్ని చర్యలు చేపట్టడంతో భక్తులందరూ సజావుగా దర్గాను దర్శించుకుని రొట్టెలు మార్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. కోర్కెలు తీరిన వారు రొట్టెలను వదలటం, కోర్కెలతో వచ్చిన వారు ఆ రొట్టెలను స్వీకరించడం వంటి దృశ్యాలతో స్వర్ణాల చెరువు ఘాట్ పరిసర ప్రాంతాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి.
నెల్లూరు బారా షాహీద్ దర్గాలో నిన్నటి నుంచి ప్రారంభమైన రొట్టెల పండుగకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కోర్కెలు తీరిన వారు రొట్టెలను వదలడం, కోర్కెలతో వచ్చిన వారు ఆ రొట్టెలను స్వీకరించడం వంటి దృశ్యాలతో స్వర్ణాల చెరువు ఘాట్ పరిసర ప్రాంతాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. దర్గా ప్రాంగణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా క్యూలైన్లు సజావుగా సాగేలా శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. సుమారు 1800 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. పోలీస్ అవుట్పోస్ట్ ద్వారా అనౌన్స్మెంట్ చేస్తూ ఎప్పటికప్పుడు భక్తులను అప్రమత్తం చేస్తున్నారు. తప్పిపోయిన చిన్నారులను, వృద్ధులను వెంటనే సంబంధీకులకు అప్పగిస్తున్నారు. దర్గా పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్త చెదారాన్ని తొలగిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. దర్గా ప్రాంగణాన్ని 7 జోన్లుగా విభజించి 6000కు పైగా సిబ్బందితో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం చేపడుతున్నారు. మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు సెప్టిక్ ట్యాంక్ వాహనాల ద్వారా శుభ్రపరుస్తున్నారు. దీంతో దర్గా పరిసరాలు పరిశుభ్రతతో కలకల్లాడుతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలు భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రత్యేక వైద్యులను, సిబ్బందిని బ్యాచుల వారీగా నియమించి 24 గంటలు భక్తులకు వైద్య సేవలు అందిస్తున్నారు. మొదటి రోజు సుమారు 400 మందికి పైగా భక్తులకు బీపీ, రక్త పరీక్షలు, మందులు అందజేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుజాత తెలిపారు. ప్రజలకు ఆయుష్, యునానీ, హోమియో వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు రొట్టెల పండుగలో ప్రత్యేకంగా ఆయుష్ స్టాల్ను ఏర్పాటు చేశారు. ఆయుష్ వైద్యులు డాక్టర్ శ్రీనివాసరాజు, సరళ హబ్సీబా, జ్ఞాన ప్రసూన, వినోద్ బాబు వైద్య సేవలు అందించారు. సుమారు 500 మంది ఆయుష్ విభాగం సేవలను వినియోగించుకున్నారు. స్వర్ణాల చెరువులో ఏ చిన్న ప్రమాదం జరగకుండా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో 24 గంటలు అప్రమత్తంగా బోట్లు, రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచారు. దర్గా ఆవరణలో అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచారు. రొట్టెల పండుగకు విచ్చేస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉచిత అన్నదానాన్ని వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేసి భక్తులకు అందిస్తున్నారు. అలాగే భక్తులకు స్వచ్ఛమైన తాగునీటిని స్టాల్స్ ఏర్పాటు చేసి మున్సిపల్ అధికారులు అందజేస్తున్నారు. నెల్లూరు రొట్టెల పండుగకు వచ్చిన 2 ఏళ్ల చిన్నారి స్పృహ తప్పి పడిపోయింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ వైద్య శిబిరానికి తీసుకువెళ్లారు. ఆ బాలికను వెంటనే ప్రత్యేక అంబులెన్స్ ద్వారా దగ్గరలోనే ప్రైవేటు వైద్యశాలకు తరలించి వైద్య సేవలు అందించారు. పాప కోలుకోవడంతో చిన్నారి తల్లిదండ్రులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నాగపూర్కు చెందిన సర్ఫరాజ్ ఖాన్ రుక్సాన్ తన 2 ఏళ్ల చిన్నారి జైనబ్తో నిన్న నెల్లూరు రొట్టెల పండుగకు వచ్చారు. ఎండ వేడిమి, భారీ జన సందోహం ఉండటంతో చిన్నారి స్పృహ కోల్పోయింది. భారీ జన సందోహంతో ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు తలడిల్లారు. సమాచార శాఖ సిబ్బంది తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి చిన్నారిని ప్రభుత్వ వైద్య శిబిరానికి తీసుకువెళ్లారు. వైద్య ఆరోగ్య శాఖ వైద్యులు డాక్టర్ జ్యోతిర్మయి, సాయి విజ్ఞాన్ వెంటనే స్పందించి ఆ బాలికను వెంటనే ప్రత్యేక అంబులెన్స్ ద్వారా దగ్గరలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించి వైద్య సేవలు అందించారు. పాప కోలుకోవడంతో తల్లిదండ్రులు సర్ఫరాజ్ ఖాన్, రుక్సాన్ వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. రొట్టెల పండుగకు సుదూర ప్రాంతాల నుంచి వీచేస్తున్న భక్తులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక వైద్య సేవలు అందిస్తోంది. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న మద్యం కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు తప్పదని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. వైసీపీ హయాంలో నాసిరకం మద్యం విక్రయాల వల్ల సుమారు 30,000 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించిన ఆయన మద్యం రవాణాలోనే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, సునీల్ కలిసి 198 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాసిరకం మద్యాన్ని పూర్తిగా నిరోధించామని దేవినేని ఉమా తెలిపారు. నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు ఎక్సైజ్ సురక్ష యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చామని, ప్రతి మద్యం ఉత్పత్తిపై 13 రకాల నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మద్యం కుంభకోణం దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక నేరాల్లో ఒకటిగా నిలిచిందని ఆరోపించిన ఆయన మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తు వేగవంతం కావడంతో తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు మొదలయ్యాయని వ్యాఖ్యానించారు. దర్యాప్తు మరింత లోతుగా సాగుతోందన్న ఆయన హవాలా లావాదేవీలపై కూడా ఈడీ దృష్టి సారించిందని, దర్యాప్తు తాడేపల్లి గేటు వరకు చేరుకుందని పేర్కొన్నారు. 3,500 కోట్లకు పైగా ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. ఆ అక్రమ సొమ్మును డెన్లలో దాచడమే కాకుండా విదేశాల్లో వ్యాపారాల కోసం వినియోగించారని ఆరోపించారు. ఈ కుంభకోణం పుష్ప సినిమాను తలపిస్తోందని, అక్కడ ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగితే ఇక్కడ మద్యం సీసాల ద్వారా భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ కేసులో ఈడీ ఇప్పటికే 52 మంది
మందిని నిందితులుగా చేర్చి 18 మందిని అరెస్ట్ చేసిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైసీపీ నేతలు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సిబిఐ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, వైసీపీ నాయకులు ఆ రోజులు వేల కోట్ల కుంభకోణాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు రాజ్యాధికారం సంపాదించిన తర్వాత ఇవాళ పేదలు ఎవరైతే కాయ కష్టం చేసుకొని ఆ సాయంత్రానికి తాగే సీసాలో కూడా నాసిరకం మద్యం పెట్టి దగ్గర 30,000 మంది ఆ రోజు 5 ఏళ్లలో చాలామంది హాస్పిటల్స్లో కానీ ఇళ్ల దగ్గర కానీ చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. లక్షలాది మంది కిడ్నీ కావచ్చు, లివర్ వ్యాధులు కావచ్చు, రకరకాల జబ్బులతో చాలామంది ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. ఇవాళ వీళ్ళు ఏదైతే డిపోల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయిలో జరిగే నిర్ణయాలు, జిల్లా స్థాయిలోనే జరిగే నిర్ణయాలన్నీ కూడా ప్రభావితం చేసి కేంద్ర సంస్థల్లో పనిచేసే అధికారులను తీసుకొచ్చి వాసుదేవరెడ్డి లాంటి వ్యక్తుల్ని పెట్టి, రాజకేశ్ రెడ్డి లాంటి జగన్మోహన్ రెడ్డి స్నేహితుల్ని దీనికి అండదండలుగా పెట్టి, తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా మరి విజయసాయిరెడ్డి అవ్వచ్చు, మిథున్ రెడ్డి అవ్వచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి కారుమూడి నాగేశ్వరరావు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కొడుకు సునీల్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి వేల కోట్ల రూపాయల దోపిడీ, 3,500 కోట్లు మరి లిక్కర్ కుంభకోణం, ట్రాన్స్పోర్ట్ కుంభకోణంలో దొరికితే ఇంకా దొరకాల్సిన వేల కోట్ల రూపాయలు ఇంకా దొరకాల్సిన పరిస్థితి ఉంది. ఎన్నికల్లో లిక్కర్ డబ్బు ఏ విధంగా ఎట్లా పుష్ప సినిమాలో ఎర్రచందనం దొంగలు ఎలా వచ్చాయో ఆ విధంగా హైదరాబాద్ నుంచి, తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రతి నియోజకవర్గానికి కోట్ల రూపాయలు మామిడికాయ పెట్టెల్లో ఏ విధంగా మామిడికాయలు పెడతారో ఆ విధంగా ఈ లిక్కర్ డబ్బంతా కూడా కట్టల కోట్లు దోచి ఒక్కొక్క నియోజకవర్గానికి ఇన్ని పెట్టెలు అన్ని పెట్టెలని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తరలించాడో దానివల్లే 175కు 175 వస్తాయని, 175కు 175 సీట్లు గెలుస్తామని సిద్ధం అని సభలు పెట్టి బోర్ల పడి ఇవాళ 11 సీట్లకి పరిమితమై ఈ కుంభకోణం అంతా కూడా బయటపడతా ఉంది. గత 3 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న 8,000 కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ అయ్యేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ అన్నారు. ప్రభుత్వానికి చెందిన గురుకుల పాఠశాలలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ పాఠశాలల ఉద్యోగులు 9-10 షెడ్యూల్లో ఉన్న దాదాపు 40,000 మంది ఉద్యోగులకు పదవి విరమణ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాలకు పొడిగించారన్నారు. కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం 2004 కంటే ముందే సర్వీస్ పెన్షన్కు నోటిఫై అయ్యామని, కానీ కేవలం పరిపాలనా పరమైన జాప్యం వల్ల 2004 తర్వాత విధుల్లో చేరిన 11,000 మందికి పాత పెన్షన్ వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమన్నారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ 2003 డిఎస్సి ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో నిన్న గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో కృతజ్ఞతా సభను నిర్వహించారు. 20 ఏళ్ల తమ కలను నెరవేర్చడంలో కీలక భూమిక పోషించిన ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్కు ఈ సందర్భంగా ఘన సన్మానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలతో ఉద్యోగుల ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొందని 2003 డిఎస్సి ఉపాధ్యాయుల ఫోరం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగుల చిరకాల వాంఛలను తీరుస్తూ కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకోవడంపై ఫోరం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. 2004 కంటే ముందు నోటిఫికేషన్ వెలువడి కేవలం పరిపాలనాపరమైన జాప్యం వల్ల 2004 తర్వాత విధుల్లో చేరిన 11,000 మందికి పాత పెన్షన్ వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. తద్వారా 2003 డిఎస్సికి చెందిన 8,000 మంది ఉపాధ్యాయులకు, 2,000 మంది పోలీసులకు, మరో 1,000 మంది ఎన్జీఓలు, గెజిటెడ్ అధికారులకు గొప్ప మేలు జరిగిందన్నారు. 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యను ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిష్కరించిందన్నారు. గత 3 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 8,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం శుభపరిణామంగా అభివర్ణించారు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు మెమో 57 వచ్చింది కాబట్టి ఈ 11,000 మందికి కూడా మేము పాత పెన్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. టెక్నికల్గా ఏమైనా సమస్యలుంటే పరిష్కరించి ఇస్తామని చెప్పేసి ప్రకటించడము, 3 మంత్రులని ఇది చూడాలని చెప్పేసి సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ గారు, పయ్యావుల కేశవ్ గారికి ఆ బాధ్యత అప్పచెప్పడము, వారి చుట్టూ కూడా మేము అనేక సార్లు తిరిగి చివరికి డైరెక్ట్గా ఈరోజు రాష్ట్రంలో డిఏలు ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి 5 డిఏలు ఆపారు. పీఆర్సీ ఐఆర్ ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితి లేదని చెప్పేసి ఆపడం జరిగింది.
కానీ మాది అత్యంత న్యాయమైన డిమాండ్ కాబట్టి ఈరోజు ఒక్కొక్క ఉద్యోగికి రిటైర్ అయిన తర్వాత వచ్చేటువంటి పెన్షన్ లక్షల్లో ఉండొచ్చు. అదేవిధంగా నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా రిటైర్ అయిన తర్వాత ఒక్కొక్కరికి 2 crores వరకు లాభం చేకూరుతుంది. వీళ్ళది అత్యంత న్యాయమైనది. ఆర్థిక పరిస్థితులు ఉన్నా సరే జెన్యూన్ ఇష్యూ కాబట్టి మేము సాల్వ్ చేశాము. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకున్నా సరే మేము వీరి యొక్క డిమాండ్ని మేము తీర్చామని చెప్పేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం. మరి బీజేపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి 2 దశాబ్దాల కళ ఈరోజు నెరవేరిన వేళ మరి ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా ఉపాధ్యాయుల పరంగా మాకు 2003 డిఎస్సిలో నోటిఫికేషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు పాత పెన్షన్ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మరి ఎన్నో సంవత్సరాలుగా దీని మీద మేము పోరాడుతున్నాం. మెమో 57 కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో 57 అనుసరించి ఈ రోజున మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం ఇచ్చింది. ప్రవక్త మహమ్మద్ మనవడైన హజ్రత్ ఇమాం హుస్సేన్ మరియు ఆయన అనుచరులు కర్బలా యుద్ధంలో చేసిన సర్వోన్నత త్యాగాలను స్మరిస్తూ మచిలీపట్నంలో మొహరం అత్యంత భక్తి శ్రద్ధలతో శోకస్తప్త హృదయాలతో నిర్వహించింది. మచిలీపట్నంలోని చారిత్రాత్మక కోనేరు సెంటర్లో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు, శోక గీతాలు మరియు మాతం కార్యక్రమాలతో శోకసంద్రంగా మారింది. ఇమాం హుస్సేన్ అమరత్వానికి ప్రతీకగా షియా సమాజానికి చెందిన ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో నల్లటి వస్త్రాలు ధరించి ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. మచిలీపట్నం కోరియన్ సెంటర్లో ఇమాం హుస్సేన్, ఆయన అనుచరులు చేసిన త్యాగాలను స్మరిస్తూ నిన్న సాయంత్రం మాతం నిర్వహించారు. ఇమాం హుస్సేన్ అమరత్వానికి ప్రతీకగా షియా సమాజానికి చెందిన ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో నల్లటి వస్త్రాలు ధరించి ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఇమాం హుస్సేన్ పడిన బాధను స్మరిస్తూ భక్తులు తీవ్ర భావోద్వేగాల నడుమ తమ చేతులతో ఛాతిని బాదుకుంటూ పదునైన వస్తువులు, కత్తులు, గొలుసులతో స్వయంగా గాయపరుచుకుంటూ మాతం నిర్వహించారు. ఈ క్రమంలో భక్తుల శరీరాల నుండి రక్తం చింది కోనేరు సెంటర్ ప్రాంగణమంతా రక్తసిక్తమైంది. త్యాగానికి గుర్తుగా వారు చేసిన ఈ రక్త తర్పణం అక్కడికి చేరిన వారిని కదిలింపచేసింది. మసీదుల్లో మరియు కోనేరు సెంటర్ వద్ద ఇమాం హుస్సేన్ మరియు ఆయన కుటుంబ సభ్యుల త్యాగాలను స్మరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు, మతపరమైన ప్రసంగాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లింలే కాకుండా పలు రాజకీయ పార్టీల నేతలు, ఇతర మతాల వారు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఊరేగింపులో పాల్గొన్న భక్తులకు నేతలు, స్వచ్ఛంద సంస్థలు మజ్జిగ, నిమ్మరసం, తాగునీరు పంపిణీ చేసి మత సామరస్యాన్ని చాటారు. కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం దేదీప్యమానంగా అభివృద్ధి చెందుతుందని గన్నవరం కూటమి నేతలు పేర్కొన్నారు. పోలవరం కాలువ, ఏలూరు కాలువలకు అనుసంధానం వలన గన్నవరం నియోజకవర్గంలో గన్నవరం, బాపులపాడు, ఒంగుటూరు మండలాలు, దెందులూరు నియోజకవర్గంలో 1000 ఎకరాలకు సారవంతమైన నీళ్లు సకాలంలో అందుతాయన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం అంపాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ఆర్ఐ కొడే రేవంత్ ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చిత్రపటానికి రైతులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ శంకర రాజా, కార్యదర్శి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కూటమి నాయకులు, రైతులు మాట్లాడుతూ యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం ఎమ్మెల్యేగా రావడం తమందరి అదృష్టమని, ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ప్రతి ఒక్కటి నెరవేర్చి అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో పోలవరం కుడి కాలువను ఏలూరు కాలువకు అనుసంధానం చేయడానికి రైతులందరూ హర్షిస్తున్నారని అన్నారు. పోలవరం కాలువ గన్నవరం నియోజకవర్గంలో ప్రవహించి ఏలూరు కాలువలో నీళ్లు రావడానికి సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేదని అన్నారు. పట్టిసీమ కుడి కాలువ నుంచి మల్లిగాడి చెరువు రిజర్వాయర్ చేసి ఏలూరు కాలువకు అనుసంధానం చేయటం, కాలువ తవ్వటం, ఆ బాగు చేసి నీళ్లు ఏలూరు కాలువకి పంపించడం కార్యక్రమంకి యార్లగడ్డ వెంకటరావు గారి సహకారంతో అవుతుంది. ఇది కూటమి ప్రభుత్వం వల్ల అవుతుంది. అంతకుముందు ఏ గవర్నమెంట్ వాళ్ళు అవలా శాంక్షన్ చేశారు, కానీ దీనివల్ల అవుతుంది కాబట్టి ధన్యవాదాలు తెలుసు. దీనివల్ల ఎన్ని ఎకరాలకి మా సాగు ఉపయోగం ఉంటుంది అంటారు ఈ అనుసంధానం వల్ల? ఇటు గన్నవరం దాకా వెళ్తాయి నీళ్లు, ఇటు ఏలూరు వరకు వెళ్తాయి నీళ్లు. ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు వెళ్తాయి, అటు ఏలూరు వరకు వెళ్తాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.